ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి 4.0 పాలన అయితే నడుస్తోంది. అయితే ఇందులో పాలనలో మార్పులు కనిపిస్తున్నాయా, చంద్రబాబు గారిలో మార్పులు కనిపిస్తున్నాయా అనేది ఈ మధ్య కాలంలో, అంటే ఈ ఏడాదిలో మొదటి నుంచి కూడా ప్రతి నెల 1వ తేదీనే పింఛన్లు స్వయంగా ఆయన ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఎవరొకళ్ళు ఇంటి దగ్గరికి వెళ్ళడం, అక్కడ వాళ్ళతో కాఫీ తాగడం, టీ తాగడం, ఇలాగా. అంటే ఒక్కొక్క నెలలో ప్రతి నెల ఖచ్చితంగా బాబు గారు ఎవరొకళ్ళు ఇంటికైతే వస్తారు అనేది అయితే అర్థమైపోయింది. అది ఆయన కూడా చెప్పేశారు, ఇక్కడ నుంచి వెళ్తాం, మీరు కూడా వెళ్ళాలని చెప్పి ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. ఓకే, ఎమ్మెల్యేలు వెళ్తున్నారా లేదా, అది ఎంతవరకు హైలైట్ అవుతుంది అనేది పక్కన పెడితే, బాబు గారు వెళ్ళేది మాత్రం బాగా హైలైట్ అవుతుంది. ప్రజలతో బాగా మమేకం అవుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే నిత్యం వార్తల్లోనే కాదు, నిత్యం ప్రజల్లో కూడా ఉంటున్నారు. ఒక నాయకుడు ఇలా ఉండాలి అని. మొన్న మధ్యన కోనసీమలో కొంతమంది మహిళలతో మాట్లాడారు, కలిసి ఆ పొలాల చుట్టూ తిరుగుతూ వాళ్ళతో చాలాసేపు ఎక్కువసేపు గడుపుతున్నారు వాళ్ళతో. నిన్న కూడా ఒక చర్మకారుడి ఇంటికి వెళ్ళి మొన్న ఎక్కువ ఆయనతో ఉండడం, ఆయన చేసే పనిని, ఆ వృత్తిని మొత్తం అడిగి వివరాలు తెలుసుకోవడం, ఆ ఇంట్లోకి వెళ్ళడం, ఆయనకు ఆర్థికంగా సాయం చేయడం, ఫైనల్ గా మళ్ళీ P4 మార్గదర్శి ఒక బంగారు కుటుంబంగా మార్చడం. అంటే బాబు గారి పాలనలో లేదంటే బాబు గారిలో మార్పు చూడాలా? గత 5 ఏళ్లలో జగన్ ఇలా లేరు, జగన్ ప్రజల్లో ఉండకుండా ఎప్పుడు సచివాలయానికి ఏదో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లాగా పంచుకొట్టి మళ్ళీ అవుట్ పంచుకొచ్చి బయటకు వచ్చారు అన్నట్టుగా ఉంది. అది తప్పు జరిగిందా? లేదంటే ఇప్పుడు బాబు గారి పాలన చూస్తే ఇప్పుడు ఒక కొత్త స్ట్రాటజీ అన్నా కనిపిస్తోందా? ఒక నాయకత్వ లక్షణాలు ఇలా ఉండాలని జగన్ నేర్చుకోవాల్సిన అవసరం ఏదైనా ఉందా? చాలా అంశాలే ఈ అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఒక రకంగా ఫస్ట్ అంటే గతంలో బాబు గారిని ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ అనేవారు. ఆయన పాలనలో కూడా మార్పులు ఉండేవి. కానీ ఇప్పుడు చూస్తుంటే చాలా మార్పు కనిపిస్తుంది. బాబు గారిలో వచ్చిన మార్పా, లేదంటే పాలనలో ఆయన ఓన్లీ డెవలప్మెంట్ కే పరిమితం, లేదంటే ఒక రాజధాని కంటే కుదరదు, ప్రజల్లో కూడా ఉండాలి, ప్రజలతో మమేకం అవ్వాలి, ఆ మార్పు ఏమన్నా కనిపిస్తోందా? అంటే బాబు గారికి సంబంధించి ఎప్పుడూ జనంలో ఉండాలని కోరుకుంటాడు ఆయన. రాజకీయమే చేస్తాడు, రాజకీయమే తింటాడు. ప్రజలతో విపరీతమైన ప్రజల్లో ఉండటం ఇష్టం ఆయనకి. అది ఫ్రమ్ ద బిగినింగ్ చూస్తాం మనం. రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు సరికొత్త శకం సృష్టించారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి నాతో చెప్పినటువంటి మాట, ఒక ఇంటర్వ్యూ తర్వాతన, ఆయన ఎంపీగా వైజాగ్కి చేసేవారు కదా, నేను అప్పుడు వైజాగ్లో TV9కి బ్యూరో హెడ్గా ఉన్నాను అక్కడ. ఆ టైంలో ఆయనకి నక్సలైట్లు మందు పాత్ర పెట్టారు. ఇది నెల్లూరు జిల్లాలో జరిగింది ఇన్సిడెంట్. ఆ తర్వాత అక్కడ ఆయనకి ఏం కాలేదు, తప్పించుకునేసి వచ్చారనమాట. అక్కడ కాకుండా డైరెక్ట్గా విశాఖకు వచ్చేసారు ఎంపీగా. అక్కడ రాగానే ఆయన్ని ఇంటర్వ్యూ చేశాను. ప్రభుత్వం ఇట్లాగా ఆయన సెక్యూరిటీ తగ్గించింది, ఇట్లా దానివల్లనే కదా ఇదని ఎన్నిసార్లు అడిగినా లేదు, ప్రభుత్వం బాధ్యతగానే వ్యవహరించింది, ఇట్లా చెప్పుకొచ్చారు. 10 ప్రశ్నలు వేసినా రాజశేఖర రెడ్డిని ఏం విమర్శించరు ఆయన. నేను రాజశేఖర రెడ్డి కదా ఇప్పుడు సీఎం, అదేంటి మీకు సెక్యూరిటీ తీయడం ఏంటి, ఇట్లాంటి పరిస్థితి రావడం ఏంటి, ప్రభుత్వం ఎట్లా ఆలోచిస్తుంది, ఇవన్నీ అడిగాను పాయింట్లు. అయితే ఎక్కడా కూడా ఆయన చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా అది రాజశేఖర్ని ఏ మొక్క అనకుండా ఆగిపోయారు. ఇంటర్వ్యూ ఇచ్చారు. సరే, అది పంపించేసాక కెమెరామెన్ అప్ చేసేయమన్నాక అప్పుడు బయటకు వస్తుంటే, ఒక నిమిషం కూర్చో సాయి అన్నారు. కూర్చున్న తర్వాత అందరినీ బయటికి పోమని చెప్పి, నువ్వు అడుగుతున్న ఉద్దేశం ఏంటో నాకు అర్థమైంది, కానీ నిజం చెప్పాలి, నేను కెమెరా ముందు ఆ మొక్క మాట్లాడలేను. నేను ఒక ముఖ్యమంత్రిగా చేసిన వాడిని, CWC కాంగ్రెస్లో అధినాయకత్వానికి బాగా దగ్గరైన వాడిని, అట్లాంటి వాడిని కూడా నువ్వు జాగ్రత్తగా ట్యాకిల్ చేస్తున్నావు, టాక్టికల్గా ఉన్నావు, బాగుంది, అందుకని నీ మీద గౌరవంతో చెప్తున్నాను, కానీ అక్కడ అంటే వార్తగా వెయ్యొద్దు, నువ్వు మనసులో పెట్టుకో అని చెప్పి ఆఫ్ ద రికార్డ్. అప్పుడు చెప్పిన పాయింట్లో ఒకటి, అంటే మిగతాదంతా చెప్పట్లేదు నేను, రాజశేఖర రెడ్డి ఇదంతా కూడా ఒక పాయింట్ చెప్పింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ అంటే కాంగ్రెస్ పార్టీ దృష్టిలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి మేమిద్దరమే, మిగతా ఎవరిని పట్టించుకోరు అక్కడ. రాజశేఖర రెడ్డికి ఆయన నియోజకవర్గం అవసరమైతే ఆ జిల్లాలో MP సీటుకి సంబంధించి అతను ఏదైనా ప్రపోజల్ చేస్తే ఓ 3-4 సీట్లు బయట కూడా ఏమన్నా ఇవ్వచ్చు, 10 పేర్లు చెప్తే 3-4 అట్లాగే, అంతే, అంతకు మించి ఉండదు. అది కూడా మేము ఓకే అంటే, అతనికి ఒక కోటా కిందన కాదు, మేము ఓకే అంటే నడుస్తుంది. మా ఇద్దరికే ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. అట్లాంటి మమ్మల్ని ఒక కాన్సెప్ట్లో రాజశేఖర రెడ్డి కన్విన్స్ చేయగలిగాడు. అదేంటయ్యా అంటే, చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మార్చేశాడు.
అంతకుముందు ఒక చెన్నారెడ్డి వెళ్ళినా, లేకపోతే మేము వెళ్ళినా, లేదా ఇంకో ముఖ్యమంత్రి వెళ్ళినా, అంజయ్ వెళ్ళినా, ఎన్టీ రామారావు వెళ్ళినా, మన రాష్ట్రం అప్పటికేది 23 జిల్లాల రాష్ట్రం కదా. ఓ జిల్లాకి వెళ్ళామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కర్నూలు వెళ్ళామనుకో, చుట్టుపక్కల 4-5 జిల్లాల వాళ్ళు వస్తారు మమ్మల్ని చూడటానికి. 2-3 రోజులు అక్కడ ఉంటాం. అదో పెద్ద సమరం. ఆ 2-3 జిల్లాల కార్యకర్తలు అందరు రావడం, మాకు చేతులు ఊపడం, మేము అక్కడ నుంచోవటం, వాళ్ళల్లో పెద్ద నాయకులు వచ్చి పలకరించడం. ఒక చోటకి పోయామంటే అది 5 ఏళ్లలో మేము ఒక్కొక్క రీజియన్కి ఒక 2 సార్లు వెళ్తామేమో. 2-3 జిల్లాలకి కనీసం మేము వెళ్తే 2-3 జిల్లాలు అక్కడికి వస్తాయి. అట్లుండేది రాజకీయం అంటే. అంటే ఒక రాజసం స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ అప్పటిదాకా. అట్లాంటిది ఎన్టీ రామారావు నుంచి పార్టీ తీసుకున్నాక ఒక మహాశక్తివంతుడైనటువంటి వ్యక్తి ఆయన ఎన్టీ రామారావు. అట్లాంటి వ్యక్తి నుంచి తీసుకున్నప్పుడు సహజంగా నెగిటివ్ ఉంటుంది. దాన్ని ఇతనేం అధిగమిస్తాడులే అనుకున్నాం. ఆయన అదృష్టం కొద్దీ ఎన్టీ రామారావు చనిపోయాడు. బట్ దాన్ని నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా మలుచుకోవడంలో బాబు సక్సెస్ అయ్యాడు. ఎట్లా అంటే ప్రతిరోజు జనంలోనే ఉంటాడు అతను. కౌన్సిలర్, కార్పొరేటర్ కంటే ఎక్కువసార్లు తిరుగుతాడు అతను జనాలు. ఒక ఊర్లో మన కౌన్సిలర్ని నెల మొత్తం మీద ఒకసారి చూడగలుగుతామేమో, ఈలోపు చంద్రబాబు నాయుడు 2 సార్లు చూస్తాం. ఎందుకు? ఆకస్మిక తనిఖీ అని, జన్మభూమి అని, శ్రమదానం అని ఏదో పథకం పేరు పెట్టుకుని వచ్చేస్తాడు ఆయన. అధికారులు అందరూ అక్కడికే వస్తారు. తద్వారా విపరీతంగా తిరిగేశాడు ఆయన. ఆ తిరుగుడే ఆయనకి ఫెచ్చింగ్ అయింది. 2వ సారి మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికి బీజేపీ ఇదంతా ఉపయోగపడింది. అదంతా ఓకే. ప్రకృతి విపత్తులు లాంటివి జరిగినా ఆయన అక్కడే కూర్చుంటాడు. అట్లాంటి స్టేజ్లో మేము సమీక్షించే వాళ్ళం, ఈయన అక్కడే కూర్చుంటాడు. ఇట్లాంటి సిచ్యుయేషన్తో కాంగ్రెస్ని అసలు మమ్మల్ని లెక్క చేయడం మానేశారు, జనం పట్టించుకోవడం మానేశారు. ఎందుకు? మా తరహా రూట్ వేరు, వాళ్ళ ఆలోచన వేరు. మేము దీన్ని రాజశేఖర రెడ్డి ఏం చేశాడు? పాదయాత్రకు ముందు మా దగ్గరికి వచ్చాడు, కోట్లతోనూ కూర్చున్నాడు, నాతోనూ కూర్చున్నాడు. మీరు పెద్దవాళ్ళు అయ్యారు, చంద్రబాబు ఏమో ఇట్లా సందుగొందు తిరిగేస్తుంటాడు, నడిచేస్తుంటాడు, తిరిగేస్తుంటాడు. ఆయనతో కంపేర్ చేసినప్పుడు మనం రాజసం టైప్ ఆఫ్ వర్కింగ్ ఇవాళ కుదరదు. నాకు ఓపిక ఉంది, నేను నడుస్తా, నేను తిరుగుతా, నేను ఎక్కువగా అతనితో పోటీ పడగలను, అతనికంటే ఎక్కువ చేయగలను. మీరు నాకు అవకాశం ఇవ్వండి, అధిష్టానం దగ్గర నా పేరు చెప్పండి, తర్వాతన నేను మీ మనుషులకి ఎక్కడ ప్రాబ్లం రాకుండా చూసుకుంటా. ఇది చెప్పాడు. మేమిద్దరం కూడా ఆలోచించుకుని మా భవిష్యత్తు అంటే మా పిల్లలకి వస్తుందా అంటే, ఆయన పిల్లల నా పిల్లల ఈ లెక్కలన్నీ పార్టీల్లో వర్కౌట్ కదా అంత తొందరగా. ఎందుకంటే జాతీయ అధిష్టానం వాళ్ళ వారసత్వాలు చూసుకుంటుంది, కానీ స్థానిక నాయకత్వాల వారసులకి ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు ఇస్తారు. కానీ అయితే గీతే మంత్రులు ఏక ముఖ్యమంత్రులు వారసులుగా చేసి అలవాట్లేదు కాంగ్రెస్లో. కాబట్టి మన వాళ్ళకి రేపు పొద్దున ఉండాలంటే ముఖ్యమంత్రి మన చేతుల్లో ఉంటే బాగుంటుంది కదా అని నేను ఒప్పుకున్నాను. కోట్ల కూడా అట్లాగే ఒప్పుకున్నారు. సరే, గెలిచిన తర్వాత వెంటనే కోట్ల విజయభాస్కర్ రెడ్డి మీద విచారణ అనగానే ఆయన మానసికంగా ఫీల్ అయ్యాడు. అప్పుడు పార్టీ కర్నూలులో ఓటమికి కోట్ల కారణం అని చెప్పేసి విచారణకు ఆదేశించారు రాజశేఖర రెడ్డి, పార్టీ ఇంటర్నల్ విచారణకి. ఆ మొక్క తెలియగానే ఆయన్నే విచారించడం ఏంటని ఆయన మానసికంగా దిగులుబడి మనిషి పోయాడు. అట్లని చెప్పను కానీ జరిగింది ఆ రోజున. నా విషయంలో ఇట్లా జరిగింది, ఇది సెక్యూరిటీ తగ్గించారు అన్నటువంటి చెప్పుకొచ్చారనమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు అట్లా పాలిటిక్స్ మార్చేశాడు. ఆ రోజైనా ఈ రోజైనా జనంలో ఉండటమే ఇష్టపడతాడు ఆయన, తిరగడమే ఇష్టపడతాడు, మాట్లాడటమే ఇష్టపడతాడు. సరే, దానివల్ల వాళ్ళు చెప్పిన ఫీడ్బ్యాక్లో అమలు చేసేది 10-15%. పేదల ఫీడ్బ్యాక్, పెద్దోళ్ళ ఫీడ్బ్యాక్, ధనవంతుల ఫీడ్బ్యాక్ మాత్రం ఆయన ఎక్కువ ఆచరణలో పెడతాడు. అంటే రూపాయికి వ్యాపారాలు ఎట్లా చేయించాలి ఇట్లాంటి వాటి అయితే తొందరగా పెడతాడు ఆయన. కానీ పేదవాళ్ళ ఫీడ్బ్యాక్, నాకు ఇట్లా లేదండి, ఇది లేదండి, అట్లాంటి వాటి విషయంలో ఆయన డెసిషన్ తీసుకోవాలి. అది రాజశేఖర రెడ్డి ఫెచ్చింగ్ అయింది. రాజశేఖర రెడ్డి పాదయాత్ర ద్వారా జనంలోకి తిరిగితే ఫీజులు లేవు, లేకపోతే ఆసుపత్రికి లేదు అనేదాన్ని చంద్రబాబు నాయుడు సీరియస్గా తీసుకోడు. అవునా, ఒకసారి చూడు హాస్పిటల్, అక్కడికి వెళ్ళు, నేను మాట్లాడితే ఇది ఉంటుంది. హాస్పిటల్ డాక్టర్ని తిట్టడమో, టీచర్ని తిట్టడమో, సరిగ్గా పాఠాలు చెప్పట్లేదు. అలా కాకుండా ఇలాంటి వాళ్ళకి ప్రభుత్వ వైద్యం, ప్రైవేట్ వైద్యం, కార్పొరేట్ వైద్యం, కార్పొరేట్ విద్య అందించాలన్న ఆలోచన రాజశేఖర రెడ్డి చేయగలిగాడు. అంటే సాధారణ ప్రజల కష్టాలకు స్పందించింది రాజశేఖర రెడ్డి. ఈయన ఈ జనంలో తిరిగేటటువంటి దాని ద్వారా పేదల అంశాల కంటే కూడా
సంపద సృష్టి, లేకపోతే వ్యాపారాలు ఎట్లా విస్తరించాలి, పరిశ్రమలు ఎట్లా విస్తరించాలి, ఇట్లాంటి వాటిలలో ఫీడ్బ్యాక్లు ఈయన అమలు చేస్తాడు. ప్రైవేట్ కార్పొరేట్ ఎడ్యుకేషన్ వస్తే మన పిల్లలు బాగా పైకి వెళ్తారు, ఇట్లాంటి. ఇది చంద్రబాబు నాయుడు. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్కూలు. తిరగడం అనేటటువంటి దాంట్లో చూస్తే చంద్రబాబు నాయుడు ఛాంపియన్. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా జగన్ ఫెయిల్ అయ్యింది అక్కడే. పాదయాత్రలో 3 సంవత్సరాల పాటు జనంలోనే తిరిగిన మనిషి. అంతకుముందు ఓదార్పు యాత్రల పేరుతో జనంలోనే తిరిగిన మనిషి. సీఎం అయ్యాక ఏదేదో అంటారు, టార్చ్ లైట్ పెట్టుకుని చూడాల్సి వచ్చింది ఆయన కోసం. ఒక్కసారిగా జనానికి దూరం అయ్యారు, మీడియాకి దూరం అయ్యారు, కార్యకర్తలకి దూరం అయ్యారు, నాయకులకి దూరం అయ్యారు. 5 ఏళ్ళు అది వాళ్ళని తెలుసుకున్నాడు ఆయన. అదే ఇప్పుడు తెలుసుకుని ఇప్పుడు అది చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాక అట్లాంటి తప్పుడు పని చేయట్లా. సీఎం గా నిరంతరం మాట్లాడతాడు. బాబు ప్రకటన రోజుకి 2-3 చోట్ల స్పీచ్ ఉంటుంది. మీరు చూస్తే అదే స్పీచ్ ఉంటుంది, ఇంకేం ఉండదు. ఒకటి యాడ్ అవుతుంటుంది లేటెస్ట్ ఇన్సిడెంట్. అంతే అంతే. కానీ ఎవరన్నా జనం ఫీల్ అవుతారన్నో. ఇదివరకటి రోజుల్లో ఏంటంటే ఓ చోట మీటింగ్ చెప్పాక మళ్ళీ అక్కడిది ఇక్కడికి తెలియదు, అక్కడ పేపర్లోనే వస్తుంది, టీవీలో లేని రోజుల్లో. ఇప్పుడు మాట్లాడితే వెంటనే యూట్యూబ్లు, ఫేస్బుక్లు ఇన్నిట్లో వచ్చాక ఒకటే స్పీచ్ రోజు పొద్దున్నుండి సాయంత్రం దాకా అదే మాట్లాడితే, నెల రోజులు అదే మాట్లాడితే, 6 నెలలు ఏడాది అదే మాట్లాడితే జనానికి సిరాకు పడుతుంది మామూలుగా అయితే. అంటే కొత్తగా ఏముంటుంది మాట్లాడడానికి. నువ్వు జగన్ ని విమర్శించే విషయంలో ఈ మధ్యకాలంలో వివేకానంద రెడ్డి గారి మా హత్య గురించే ఈ మధ్యన పదే చెప్తున్నారు. నేను చూశాను టీవీలో, ముందు నేను అనుకున్నాను, గుండెపేట అనుకున్నాను. ఈ రాజకీయ నేరస్తులు అనే పదం కూడా ఈ మధ్యన పదే ఎక్కడికి వెళ్ళినా అదే మాట్లాడుతున్నారు. కొత్తగా ఏమి ఉండట్లేదు. అదే నేను అంటోంది. నువ్వు ఎట్లాగా ఉండాలా, ఓ ఏరియాకి వెళ్ళావు, ఆ ఏరియాకి సంబంధించి ఏం చేయబోతున్నావు, ఏం చేసావు, ఏం చేయబోతున్నావు, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అది వెళ్తుంది. పాజిటివ్ రిపోర్టింగ్ చేసుకోవాలి ఆయన, పాజిటివ్ ప్రొజెక్షన్ చేసుకోవాలి. ఆయన పాజిటివ్ ప్రొజెక్షన్ అవ్వాలంటే జగన్ నెగిటివిటీ పాయింట్ తీసుకోవాలి. ఇప్పుడు వెరీ సింపుల్ అండి, మీరు పేపర్లో 100 వార్తలు చూడండి, సింపుల్ లాజిక్ చెప్తున్నాను నేను. 100 పేపర్లో 100 వార్తలు ఉంటాయి. ఫస్ట్ తీయగానే 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి, ఆర్సెలర్ మిట్టలు, మైక్రోసాఫ్ట్, ఇది హెడ్డింగ్ చదువుతాడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎవడన్నా వీర కార్యకర్త ఉంటే ఆ ముక్కంతా చదువుతాడు. వాళ్ళు కూడా మరోడు వచ్చి 1,00,000 కోట్లు వచ్చేసినారా అని చూస్తారు. ఈ పక్కనే పేక ఆడుతూ 10 మంది అరెస్ట్, వ్యభిచారం కేసులో 5గురు అరెస్ట్, ఇది డీటెయిల్డ్గా చదువుతారు. ఎక్కడ ఏం జరిగింది, ఎందుకు జరిగింది. ఇది సహజ సిద్ధంగా ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ కలిపి ప్రొజెక్షన్ చేస్తే నెగిటివ్ పాయింట్ని ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది, పాజిటివ్ పాయింట్ డౌన్ ప్లే అవుతుంది. ఈ నెగిటివ్ పాయింట్ జగన్ని నెగిటివ్ చేయడానికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు. కరెక్ట్, మొదటి వరకు రోజు అదే నడుస్తుంది అనుకోండి, వీళ్ళు ఎట్ట అన్నారు వాళ్ళు అట్ట అన్నారు, చర్చ జరుగుతుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేరం చెయ్యాలంటే వణికిపోతుంది. నిన్న ఒకడు కాలు నరికి 3 కలిసి బండి మీద ఊరంతా తిరిగారు. మరి ఆడు భయపడ్డా? నువ్వు తెనాల్లో కొట్టించా నేను గంజాయి వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళి, మరి ఎందుకు అట్లా అత్యాచారం చేసిన ఎందుకు కొట్టట్లా? ఈ చర్చ జరగదా గ్రౌండ్ లెవెల్లో? అట్లాగే గంజాయి సహించను, భరించను, అంగీకరించను. ఇవాళ కూడా పోలీసులు అక్కడ రైల్వే స్టేషన్లో పట్టుకున్నారట. ఏమవుతుంది? పట్టుకోవడము కామనే, కేసు పెట్టడము కామనే. జగన్ ఉన్నప్పుడు కూడా పట్టుకున్నారు, కేసులు 100ల కొద్దీ పెట్టారు. అప్పుడు పెట్టినవన్నీ కూడా జగనే అమ్మిస్తున్నాడు, కానీ అప్పుడప్పుడు పట్టుకుంటున్నాడు. ఇప్పుడు పట్టుకుంటే మేమేం కంట్రోల్ చేస్తున్నాం, ఇది చర్చించరా జనం? అప్పుడు పట్టుబడితే గంజాయి రాజ్యమైంది, ఇప్పుడు పట్టుబడితే మేము గంజాయిని కంట్రోల్ చేస్తున్నాం, ఇది చర్చించరా జనం? కాబట్టి నెగిటివ్ టాపిక్ని తగ్గించుకుని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ జగన్ విమర్శించండి. ఆ విమర్శ పాళ్ళు అవసరమైనప్పుడు చేయండి. రోజు అదే పనిగా పెట్టుకున్నారనుకోండి, జగన్ రోజు ఏదో మాట్లాడితే దానికి రిప్లై ఇస్తే ఒక అర్థం ఉంది. అతను మాట్లాడేది ఏం లేదు. అయితే గీతే ఇప్పుడు అతను ఫర్ ఎగ్జాంపుల్ నేను అది పెట్టాడు ఒక ట్వీట్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ముందు ధర్నా చేస్తున్నారు డాక్టర్లు. అందులో వాళ్ళకేంది, విదేశాల్లో చదివారు, ఆ తర్వాత ఇక్కడ ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యారు, పాస్ అయిన తర్వాత వాళ్ళు రూల్ ప్రకారం గవర్నమెంట్ దాంట్లో ఫ్రీగా చేయాలి, కొన్నాళ్ళు చేశారు. అది కూడా చేశాక సర్టిఫికేట్ ఇవ్వాలి. ఈ దేశంలో చదువుకున్న విద్యార్థులకు ముందు ఇచ్చేశారు సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్, వీళ్ళకి ఇవ్వాలి, వీళ్ళని ఏడిపిస్తున్నారు. ఇది జగన్ అన్నాడు. నువ్వు జగన్ రాక్షసుడు, జగన్ నీచుడు, జగన్ దుర్మార్గుడు,
ఇయే మాట్లాడుతున్నావు కానీ జగన్ ఎట్లా అన్నాడు, ఏందయ్యా ఇది, వీళ్ళు ఏదో తప్పు చెప్తున్నారు ఆ డాక్టర్లే, మన రూల్ ఎట్టుంది, ఇది ఎవరు వివరణిస్తున్నారు? జగన్ ఈ మధ్యం చేస్తున్న తెలివైన పని ఏంటంటే రోజు ఒక ట్వీట్ చేస్తున్నాడు, ఒక వర్గపు సమస్యను ట్వీట్ చేస్తున్నాడు. ఆ ట్వీట్కి సమాధానం ఉండట్ల ప్రభుత్వం నుంచి. అది బాధ్యతాయుతంగా చెప్పగలిగితే నువ్వు విమర్శకు అర్థం ఉంటుంది. అది ఆలోచించుకోవాలి ప్రభుత్వం. తిరగడం అంటారా, బాబుని మించినటువంటి తిరిగేది కానీ బాబు చిన్న నిన్న చూడండి ఆ గన్నవరం అదేది కొవ్వూరు వెళ్ళాలా రాజమండ్రి దగ్గర పెన్షన్ దాని గురించి హెలికాప్టర్ తెస్తే వర్షం పడుతోంది, ప్రాబ్లం అవుతుంది, గన్నవరంలో దిగేసి ఫ్లైట్ వేసుకుని వెళ్ళిపోయాడు ఆయన. ఆగలా మనిషి. అంటే మనిషిలో ఏదో చెయ్యాలన్న తపన ఉంటుంది. సరే దాన్ని సద్వినియోగం చేసుకున్నామా దుర్వినియోగం చేసుకున్నామా, ఆయన సరైన రూట్లో పెట్టాడా, అది లెగసీ జనం చూసుకుంటారు. బట్ పబ్లిక్లో మమేకం అవ్వాలన్న ఆయన తపన, ఈ వయసులో కూడా ఆయన కష్టాన్ని ఈవెన్ మిగతా ఎవరి వల్ల కూడా కాదు, ఇప్పుడున్న ముగ్గురు యంగ్స్టర్స్ వల్ల కూడా కాదు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు టూర్ ఆయన క్యాన్సిల్ చేసుకున్నారు, హెలికాప్టర్ లేకపోతే క్యాన్సిల్ చేసుకున్నాడు. ఎందుకు నెల్లూరు ఎంతసేపు బై రోడ్ వెళ్ళచ్చు, దన్మని బండి మీద వెళ్ళాలా, దారిలో ఎమ్మెల్యేలు అందరూ ఎమ్మెల్యే క్యాండిడేట్లు అందరూ ఆడి జనాలు పోగుబడిపోతారు. అప్పుడు తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు తను అరెస్ట్ చేస్తేనే నన్ను రోడ్డు మీద తీసుకుపో అన్నాడు. అవును, కొన్ని జగన్ ఇప్పటికీ మారాలా, మారకపోతే అతనికే మైనస్ అది. అవును అవును. కానీ ఒకటి సార్, ఈ బోరు కొట్టే ప్రసంగాలు ఇవన్నీ ఓకే, కాకపోతే ఇప్పుడు ఆయన స్టైల్ ఆఫ్ మోడ్ చూస్తే మొన్న ఇక్కడ మహిళలను కలవడం కానీ కోనసీమ ప్రాంతానికి వచ్చి నిన్న చర్మకారుడి ఇంటికి వెళ్ళి కూర్చోవడం, అంటే ఎక్కువసేపు బాగా పేదలతో వాళ్ళతో స్పెండ్ చేసి వాళ్ళ గురించి తెలుసుకోవడం, వాళ్ళకి ఫైనల్గా ఒక హామీ ఇస్తారు, వాళ్ళు ఏదో ముఖ్యమంత్రి వెళ్ళారంటే ఏదో అడుగుతారు, అవి చేసి పెడతారు. ఈ టైప్ ఆఫ్ అంటే అది ఖచ్చితంగా పాజిటివే వస్తుంది, ఎందుకంటే ఒక వర్గానికి కూడా ఇన్స్పిరేషన్ అవుతారు ఆయన, మా కులం వాళ్ళనో లేదంటే ఇలా చేశారు, సీఎంఏ మా ఇంటికి వచ్చారు అనేది. ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు చేయలేకపోయారు, ఏమో ఆయన చేస్తారా లేదనేది. ఇది ఒక రకంగా పాజిటివ్ ఓటు బ్యాంక్ కోసమేనా, బాబు గారు కాబట్టి ఇలా చేయగలరు, రేపొద్దున ఏ లోకేష్ ఇలాంటి వాళ్ళు వచ్చినా చేయలేరు అన్నట్టుగా కూడా ఉంటుందా? ఇది పిఆర్ స్టెంట్ అండి. బాబుకి సాధ్యం అవుతుంది కానీ జగన్కి పవన్కి సాధ్యం కాదు. చంద్రబాబు నాయుడు వెళ్ళి ఇప్పుడు మీరు ఆలోచించండి, ప్రాక్టికల్గా చెప్పాలంటే ఓ షాపు దగ్గర దిగితే ఆ చుట్టుపక్కల ఎవడు జనం ఉండడా, చిల్లర కొట్టు దగ్గర మొత్తం ఖాళీగా ఉంటుందా రోడ్డు అంతా? బాబు గారి వెహికల్స్ వచ్చి అక్కడ దిగి ఆ తర్వాత అక్కడికి వెళ్తే ఒకే ఒక్క వ్యక్తి అక్కడ ఉంటూ మాట్లాడటం, ఆ తర్వాత అతన్ని ఎక్కించుకుని కారులో తీసుకెళ్ళడం, వాళ్ళ ఇంటికి వెళ్ళటం, అక్కడ డబ్బులు ఇవ్వటం, ఇక్కడ ఈయన జేబుకి అదేది చొక్కాకి మైక్ ఉంది, అవతల ఆ చర్మకారుడు చొక్కాకి మైక్ ఉంది, పిఆర్ టాక్టిక్స్. అదేంటంటే నరేంద్ర మోడీ దగ్గర నేర్చుకున్నారు ఈయన. నరేంద్ర మోడీ మీరు చూడండి, ఒక గుడికి దర్శనానికి వెళ్తే ఇక ఎవ్వరు ఉండరు అక్కడ, ఇంక్లూడింగ్ వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా ఉండరు, పార్టీ మంత్రుల నాయకులు కూడా ఎవ్వరు ఉండరు, కంప్లీట్ ఓపెన్ గా ఉంటది, చుట్టూతో బ్లాక్ చేసేస్తారు. ఇప్పుడు చంద్రబాబు గారి దానికి కూడా అదొక పిఆర్ టాక్టిక్స్ చేస్తున్నారు. అది మామూలుగా సొంత కార్యకర్తలకి పెద్ద తృప్తి ఉంటుంది కానీ మిగతా జనాలు లైట్ తీసుకుంటారు అది. ఎందుకంటే ఒక సీఎం దగ్గరికి ఇప్పుడు ఇంకోటి క్రౌడ్ పుల్లర్ అనేటటువంటి కాన్సెప్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి పవన్ అట్ట కుదురుతుంది, అక్కడ నుంచి ఉంటే ఆగుతారు జనం. నువ్వు కార్లు అడ్డం పెట్టిన పెద్ద పెద్ద క్రేన్లు అడ్డం పెట్టిన ఎగిరి మీద పడిపోతారు అక్కడ. జగన్ దగ్గర ఆపలేరు జనాలు. చంద్రబాబు దగ్గరికి వచ్చేటప్పుడు కార్యకర్తలు ఎక్కువ ఉంటారు ఇక్కడ. కార్యకర్తలు మీరు ఆగండి అక్కడ షూట్ జరుగుతుందంటే ఆగుతారు. వీళ్ళకి అభిమానులు ఎక్కువ, అభిమానులు ఆపలేరు, బాయినెట్ల మీదకి ఎక్కి కూర్చునే అభిమానులు. కాకపోతే ఒక ముఖ్యమంత్రి ఎప్పుడు ప్రజల్లోనే ఉన్నాడు, నెల వచ్చేసరికి ఖచ్చితంగా ఏదో ఒక టూర్ లో ఎవరో ఒకరు ఇంటికి వస్తారు అనేది అయితే వెళ్తుంది కదా. అదే కాదు, రోజు ఆయన తిరుగుతూనే ఉన్నారు. అవును, ఇది ఓన్లీ నెలకి ఒకటే, ఈ కాకుండా ప్రతి చోట వెళ్ళిన చోట ఏదో ఒక అంటే పిఆర్ టీమ్ ఏదో చాలా టాక్టికల్ గా చేస్తుంది, మంచి కాన్సెప్ట్. గబక్కన ఒక షాప్ దగ్గర ఆపడం, ఇది జగను పవను చేసుకోగలగాలి. ఓ దాబాలో కూర్చుని టిఫిన్ చేస్తూ మాట్లాడటము, ఓ హోటల్ దగ్గర ఆగటము లోకేష్ చేశాడు ఇంతకుముందు. తను ఇదివరకు పాదయాత్ర సందర్భంలో టిఫిన్ చేస్తూ మాట్లాడటం, కాఫీ తాగుతూ మాట్లాడటం ఇట్లాంటి. అయితే జనం పరంగా చూస్తే వీళ్ళకి వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. వీళ్ళిద్దరిని ఆపలేరు, వీళ్ళిద్దరి కార్యకర్తల్ని. అభిమానం అంటే నేను అధికారంలో ఉన్నప్పుడు చేయడం, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేయడం. నేను అనేది అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా వీళ్ళకి అంత తాకిడి ఉండదు అంటున్నా. కంట్రోల్ చేయగలరు వీళ్ళ కార్యకర్తలు, క్రమశిక్షణ ఉంటుంది.
వీళ్ళ కార్యకర్తల దగ్గర క్రమశిక్షణ ఉండదు. ఉమ్, లేదా అప్పుడు ఏం చేయాలా, పర్టికులర్గా ఎవరితో చెప్పకుండా ఇది చేయాలి. ఉమ్, అది మేబీ వీళ్ళిద్దరికి అట్లాంటి పిఆర్ టాక్టిక్స్ తెలియదు, అది పవన్కి నువ్వు జగన్కి కూడా. ఉమ్, ఉమ్, ఉమ్. ఇక్కడ వీళ్ళకి తెలుసు అది. చాలా నేర్చుకోవాలేమో జగన్ గారు ఒక రకంగా చాలా ఈ నేర్చుకోవాలి బాబు ఖచ్చితంగా. గారి పాలన. అయితే అది మంచిగా చెడు అన్నది పబ్లిక్ లో వచ్చే రియాక్షన్ బట్టి రేపు వాళ్ళు చూస్తారు. ఉమ్, ఉమ్, అవును. అది రియాక్షన్ బట్టి ఉంటుంది పబ్లిక్ లో ఇది పాజిటివ్గా వెళ్తుంది అనుకోండి, రేపు వాళ్ళు చేస్తారు ఇంకో రకం. కానీ ఒక ముఖ్యమంత్రి ఇలా తిరగడం, ఆ సంవత్సరం పాటు ప్రతి నెల వెళ్ళడం, ఒకళ్ళ ఇంటికి వెళ్ళడం, ఇదంతా రేపు పొద్దున కలిసి వచ్చే అంశమే కదా సార్. దానివల్ల నష్టమే అసలు ఉంది. జనంలోనే ఉండటమే కలిసి వచ్చేదంటే ఒక ఇల్లు కాదు, అదే 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 రోజు తిరుగుతుండడమే కలిసి వచ్చే అంశము. అవును. జగన్ వారంలో 2 చోట్లకు 3 చోట్లకు తిరిగితే చంద్రబాబు నాయుడు 10 చోట్లకు తిరుగుతాడు. అదే కదా. అది ఆటోమేటిక్గా కలిసి వచ్చే అంశం, నో డౌట్ అందులో. అదే 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 4.0లో ఇదొక కొత్త స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అనుకోవాలి. నో డౌట్ అందులో. అదే అదే రైట్ రైట్. చూద్దాం. మొత్తానికి బాబు గారు చేస్తున్నది రాజకీయం అంటే రాజకీయమే, ఖచ్చితంగా రాజకీయం కాకపోతే ఇదంతా చేయరు. కాకపోతే ఏంటంటే పేదల దగ్గరికి వెళ్తున్నారు, ఒక ముఖ్యమంత్రి మా ఇంటికి వచ్చారు అనే ఫీలింగ్. కాకపోతే జగన్ 5 ఏళ్ల పాలనలో ఇలాంటివి ఏమీ చూడలేదు. దీన్ని బట్టి ఇప్పుడు వైసీపీ ఏం నేర్చుకోవాలి, జగన్ ఏం నేర్చుకోవాలి? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు 2029 రాజకీయాలకి ఎప్పటి నుంచే పక్కా ప్లానింగ్ తో ముందుకెళ్తున్నారా, దానికే ఇవన్నీనా అంటే ఖచ్చితంగా అవునని అనుకోవాలి. ముందు ఎలాంటివి చూడబోతాం, భవిష్యత్తులో ఒకవేళ అధికార మార్పిడి జరిగితే వైసీపీ ఇలాంటిది ఏమైనా చేస్తుందా లేదా అనే చర్చ ఇప్పటి నుంచే మొదలవుతుంది. చూద్దాం ఏం జరుగుతుంది.